త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణులు కలియుగంలోని వెంకటాచలాన్ని దర్శించారని చెప్తారు. ఇది నిజమేనా? ఇది ఎలా సాధ్యమైంది? త్రేతాయుగంలో కూడా వెంకటాచలం ఉందా? వెంకటాచల మహాత్మ్యము ఇంత అని చెప్పరానటువంటిది. కృతే రంగనాథస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయక అనే ఒక ప్రమాణాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. కృతయుగంలో కూడా అనేటటువంటి సందర్భాన్ని మనం కళాపూర్ణోదయం అనే కావ్యంలో, పింగళి సూరన రచించినటువంటి కళాపూర్ణోదయం అనే కావ్యంలో దర్శనం చేసుకోవచ్చు. కళాపూర్ణుడు అనేక తీర్థయాత్రలు చేస్తూ వివిధ క్షేత్రాలలో కూడా దైవాన్ని దర్శించి దర్భశయనంలో రాముడిని స్తోత్రం చేసి, అంటే రామేశ్వరం వద్ద, తరువాత అనేక దివ్యక్షేత్రాలు కూడా చూస్తూ 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 తిరిగి తిరుమల చేరి ఆ వైకుంఠధాముడిని చూడగానే మళ్ళీ రాముడినే స్తోత్రం చేస్తాడు. పదపద్మముల చేరి పాయదునా దృష్టి అనేటటువంటి పద్యాలు అనేకం అద్భుతమైనవి పింగళి సూరనామాచ్యుల వారు తొలి చిత్రకథా కావ్యం కళాపూర్ణోదయంలో రచించి ఉన్నారు. కవుల కల్పనలకు అంతు లేదు. దైవం ఒక్కటే. ఆ దైవానికి ఉండే భిన్న భిన్న నామాలు, అనేక నామాలతో మనం పిలుస్తూ ఉండగా నారాయణుడు, రాముడు, కృష్ణుడు, శివుడు సమస్త నామాలు దైవానివే. కనుక ఈ విధానంలో కృతయుగంలో కూడా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా అంటే ఉన్నారు అనే మనకు వెంకటాచల మహాత్మ్యం తరిగొండ వెంగమాంబ రచన ఇలా వివరిస్తుంది. కవుల వర్ణనలో దైవం ఒక్కటే. విష్ణు సహస్రనామావళిలో శివనామాలు ఉంటాయి. శివ సహస్రనామావళిలో విష్ణు సహస్రనామంలో ఉండే 142 నామాలు ఉంటాయి. శివాయ విష్ణు రూపాయ ఈ రూపంలో కృతయుగంలో కూడా వైకుంఠుడిని ఇలా మనం వెంకటాచలాధీశుడిగా చూడవచ్చు అని పురాణం చెప్తుంది.